వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రసాభాసగా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మేయర్ తీరును తప్పుపట్టిన కౌన్సిలర్లు. పాత పాట పాడిన మేయర్. అధికారులు చెబుతున్న ధరణి లెక్కలు నిజమేనా? ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వాటికి మోక్షం ఎప్పుడు? కాళ్లు అరిగేలా తిరుగుతున్న బాధితులు. గ్రామాలలో ప్రజలకు అందని మిషన్ భగీరథ నీళ్లు. సర్వే జరుపుతున్న అధికారులు. ఇప్పటికైనా పరిష్కారం లభించేనా? ధరణిపై దృష్టి సారించిన సర్కార్. పెండింగ్ సమస్యలకు పరిష్కారం చేయాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్. పోచారం అవకాశవాది. ఇసుక క్రషర్ల వ్యాపారం కోసమే కాంగ్రెస్ లో చేరిక. విమర్శలు చేసిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. ప్రారంభంలోనే సమావేశం రసాభాసగా మారింది. నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 21న నిర్వహించాల్సిన మున్సిపల్ సమావేశం ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ దండు నీతు కిరణ్ తో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. 21న శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసి 22న జరపడంపై బీజేపీ కార్పొరేటర్లు మేయర్ను నిలదీశారు. కొందరు కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కారనే ఉద్దేశపూర్వకంగానే సమావేశాన్ని ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. 2-3 కార్పొరేటర్ రాకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రద్దు చేయాల్సిన అవసరం ఏంటని తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే వరకు సమావేశం ముందుకు సాగేది లేదని సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్ జరుగుతున్న సందర్భంలో సమావేశానికి వచ్చిన నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఇతర అధికారులతో సుమారు 100 మందికి పైగా ఈ సమావేశంలో హాజరవుతారు. ఇక్కడే అసలు కథ ఉంది. సమావేశం కౌన్సిల్ హాల్ పక్కనే ఉన్న కనీస వసతులు లేక సభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు, పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాత్రం సమావేశ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అర్బన్ లో మున్సిపల్ నిధులు దేనికి కేటాయించారన్న లెక్కలు సక్రమంగా లేవని తెలిపారు. మున్సిపల్ ను ప్రక్షాళన చెయ్యాలని ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు. సమావేశం అనంతరం మేయర్ దండు నీతు కిరణ్ పాత పాటే పాడారు. గత సమావేశంలో చెప్పిన మాటలనే తిరిగి రిపీట్ చేశారు. డివిజన్ల అభివృద్ధికి ₹1 కోటి నిధులు వెచ్చించామని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులు ఉన్నాయని, పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పడం కొసమెరుపు. బడ్జెట్ మీటింగ్ తర్వాత మరి ఎలక్షన్స్ అలాగే కోడ్ రావడం వల్ల ఈరోజు మరి ఈ జూన్లో కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే కంపల్సరీ గారు, ఎమ్మెల్సీ మహేశ్వర్ గౌడ్ గారు, అలాగే కమిషనర్ గారు, మొత్తం 60 మంది కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సంబంధిత డిపార్ట్మెంట్ వేరే అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో ప్రతిసారి చర్చించినట్టుగానే ప్రజల సమస్యల మీద అందరూ కూడా కార్పొరేటర్స్ వారి సమస్యల గురించి చెప్పుకోవడము, సంబంధిత అధికారులు వారి యొక్క సమాధానం తెలియజేయడం కూడా జరిగింది. మళ్ళీ వచ్చే కౌన్సిల్ వరకు అవన్నీ కూడా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తామని కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా 68 అంశాలతో ఒక ఎజెండాను రూపొందించడం జరిగింది. ఇందులో ఎప్పటిలాగానే మరి వర్కర్స్, అలాగే వెహికల్స్, డ్రైవర్స్ ఎప్పుడో ఉండేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని 68 ఎజెండాలో 68 అంశాలు పెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ఆమోదం తెలిపినందుకు వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి వార్డ్ అభివృద్ధి కోసము జనరల్ ఫండ్ నుంచి
మరి 10 లక్షలు ప్రతి ఒక్క కార్పొరేటర్కి అంటే ప్రతి ఒక్క డివిజన్కి మొత్తం 66 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే మరి కార్పొరేటర్లను సంప్రదించి ఎక్కడెక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో ఆ పనులను ఈ 10 లక్షలతో చేయించుకునే విధంగా త్వరలోనే మరి కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిర్వహించినటువంటి కౌన్సిల్ మీటింగ్ అందరి ఆమోదంతో గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిజామాబాద్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా అంటే మేడి పండు మాదిరి, ఇప్పు తన్ని పురుగులే. ముఖ్యంగా శానిటైజేషన్, హెల్త్ అన్నిట్లో కూడా అవుట్సోర్సింగ్ వర్కర్స్ సుమారు 300 మంది ఈరోజు ఎక్కడ పని చేయకుండా జీతాలు తీసుకుంటూ ఉన్నారు. అది ఈ ఇష్యూని లేవనెత్తడం జరిగింది. తప్పకుండా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. త్వరలోనే బయోమెట్రిక్ సిస్టమ్ తోటి స్ట్రీమ్లైన్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అవినీతికి నిలయం అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అన్ని విభాగాలలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే కొనసాగడం, దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించినాం. ఏదైతే 4-5 దశాబ్దాల కాలం నుండి ఇక్కడనే పాతుకొని ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా విరమణ చేయాలని రిటైర్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా యువత నిరుద్యోగ సమస్య, యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక తాగుడికి బానిసై తల్లిదండ్రులకు భారం అవుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు దశాబ్దాల నుండి కార్పొరేషన్ని శాసిస్తూ ఉన్నారు. ఈ పద్ధతిని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించినాం. త్వరలోనే ప్రక్షాళన కావాలని కూడా డిమాండ్ చేసినాం. అదేవిధంగా ప్రతి టఫ్ఐడిసి ఫండ్ ఏదైతే డివిజన్కు ₹1 అనేది ఆగిపోయిందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రతి ఫండ్, టఫ్ఐడిసి ఫండ్, జనరల్ ఫండ్, స్పెషల్ ఫండ్ ఆగిపోవడం జరిగింది. త్వరలోనే రిలీజ్ కావాలని మేము ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేయర్ ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా కూడా ఆ ఫండ్ రిలీజ్ చేయాలని మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఈ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 6 నెలల నుంచి ప్రతి ఏ డివిజన్లో కూడా వర్కులు కొనసాగుతలేవు. ₹30 లక్షల ప్రతి డివిజన్కు జనరల్ ఫండ్ ఇవ్వాలంటే కేవలం ₹10 లక్షల ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ డిమాండ్ చేస్తాం. జనరల్ ఫండ్ని మళ్ళీ ఇంకో ₹10 లక్షల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఓవరాల్గా ఇష్యూస్ మీద భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అద్భుతంగా ఇష్యూస్ విషయము మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది. పెండింగ్ లో ఉన్న వాటిలో పెద్ద మొత్తంలో పరిష్కారం చేసినట్టు అధికారులు చెబుతున్నా లెక్కల్లో నిజమెంత? గత 2 సంవత్సరాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న వాటికి ఇప్పటికీ అతిగతి లేదు. తహసీల్దార్ కార్యాలయం టు కలెక్టరేట్ తిరిగి మండల రెవెన్యూ కార్యాలయంకు చేరుతున్నాయి. కాళ్లు అరిగేలా తిరిగినా ఎక్కడో ఒక కొర్రీలు పెడుతున్నారు అధికారులు. మండల స్థాయిలోనే పారదర్శకంగా చేస్తే వాటిని కలెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు? సమన్వయ లోపమా లేక మరేదైనా కారణమా అనేది అంతు చిక్కని జవాబు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం?
నవీపేట్ మండలం వ్యాప్తంగా 32 గ్రామ పంచాయతీల్లో 383 పెండింగ్ దరఖాస్తులు ఉండగా 203 దరఖాస్తులు పరిష్కరించినట్లు అధికారికంగా ప్రకటించారు నవీపేట్ మండల అధికారులు. మిగిలిన 180 అప్లికేషన్లు వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దరఖాస్తుదారులకు హామీ ఇచ్చారు. అయితే ప్రతి దరఖాస్తుదారులకు హామీ ఇవ్వాల్సిన అధికారులు కొర్రీలు పెడుతూ అది మా పరిధి కాదు, ఇది మా పరిధి కాదు అంటూ కొన్ని లూప్ హోల్స్ అడ్డం పెట్టి మరీ సతాయిస్తున్నారని సమాచారం. ఏళ్ల తరబడి వేచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి పడిగాపులు పడినా కూడా పైరువీలు చేసే వారి పనులే ముందంజలో ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. సామాన్యుల దరఖాస్తులు మాత్రం వెనుక పడేశారన్న నిందలు లేకపోలేదు. స్థానిక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తలుచుకుంటే సామాన్యులకు 100% న్యాయం జరుగుతుందని, కానీ ఆయన్ను కొంతమంది పక్కదోవ పట్టిస్తున్నారని స్థానికులు చెవులు కొరుకుంటున్నారు. ఈ గుసగుసల వెనుక మర్మం ఏంటి? అత్యధికంగా నవీపేట్లోనే దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. మొన్నటి వరకు ఎన్నిక కోడ్ వల్ల పనులు జరగలేదు. ధరణిపై కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరపాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు సమిష్టిగా పనిచేసి పరిష్కారం చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయినా మండల స్థాయి సిబ్బంది చెప్పినా లెక్కలు సంతృప్తికరంగా ఉండగా నెలల తరబడి కార్యాలయం చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది అనేది దానికి సమాధానం లేదు. లోపాయిభూష్టంగా పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికారులను అప్రమత్తం చేస్తూ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తున్నారు. కేవలం నెల 2 నెలల ముందు పెట్టుకున్న దరఖాస్తులు పరిష్కారం అవ్వడం, 4-5 ఏళ్ల కింద పెట్టుకున్న దరఖాస్తులు అలాగే పెండింగ్ లో ఉండటం వెనుక అసలు రహస్యం ఏమి దాగి ఉందో అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషన్ భగీరథ కుళాయి ద్వారా వస్తున్న నీటిపై గ్రామాలలో సర్వే జరుపుతున్నారు. ప్రతి గ్రామంలో కొన్ని కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపారు. మరికొన్ని గ్రామాలలో పాత వాటికే రంగులు వేసి మిషన్ భగీరథ నీరుగా చెబుతున్నారన్నారు. కుళాయిలు మరమ్మతు చేపట్టి ప్రజలకు నీటిని అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ సర్వే నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బోధన్ డివిజనల్ అధికారి సాయిబాబా తనిఖీ చేశారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ సర్వేలో ప్రతి గ్రామ మండల అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి మారుతితో పాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ట్యాబ్ ద్వారా సర్వే చేయడంతో పంచాయతీ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి సాయిబాబా మీడియాతో మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నీరు అందించడమే ఈ మిషన్ భగీరథ సర్వే ఉద్దేశమని, బోధన్ డివిజనల్లో ఇప్పటి వరకు సుమారు 75% మిషన్ భగీరథ సర్వే పూర్తయిందని, కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలలో రేపటితో సర్వే పూర్తి కావస్తోందని అన్నారు. బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి వెంట మండల పంచాయతీ అధికారి మారుతి, ఎక్లాస్పూర్ కార్యదర్శి స్వాతి, పొతంగల్ కార్యదర్శి చంద్రకాంత్, కోటగిరి జీపీ బిల్ కలెక్టర్ సుమలత, పొతంగల్ కారోబారి నగేష్ తదితరులు ఉన్నారు. మిషన్ భగీరథ సర్వే గ్రామ పంచాయతీలో జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబానికి నల్ల కనెక్షన్ ఉన్నదా లేదా, ఉంటే ఆ నల్ల పనిచేస్తున్నదా లేదా, పనిచేస్తే ఎన్ని లీటర్ల నీళ్ళు వస్తున్నాయి, ఒక పర్సన్ కంటే ఒక వ్యక్తికి 100 లీటర్ల నీళ్ళు ఇవ్వడం మన గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశం. 100 లీటర్ల నీళ్ళు వస్తున్నాయా లేవా అనేది కనుక్కునే ఉద్దేశంతో ఈ మిషన్ భగీరథ ట్యాప్ సర్వే మేము నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు కోటగిరి, పొతంగల్ గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. కోటగిరి మండలంలో ఇప్పటి వరకు 75% సర్వే పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం బోధన్ డివిజన్లో కూడా మనము 78% సర్వే పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు కోటగిరిలో సుమారు 700 హౌజెస్ను మనం సర్వే చేయడం జరిగింది. కోటగిరి, పొతంగల్ 2 పెద్ద గ్రామాలలో ఇంకా సర్వే మిగిలి ఉంది. మిగిలిన అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. పొతంగల్ రేపు ఖచ్చితంగా పూర్తి అవుతుంది. కోటగిరికి ఆదివారం సాయంత్రానికి లేదా సోమవారానికి కోటగిరికి కూడా సర్వే పూర్తి అవుతుంది. ధరణి సమస్యలపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం వాటిని త్వరితగతిన పరిష్కారం చూపడానికి ఆదేశాలను జారీ చేసింది. నవీపేట్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు రైతులతో సమీక్ష నిర్వహించి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
నవీపేట్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ధరణి సమస్యలతో కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నవీపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యలు పరిష్కారం అయిన లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ధరణి సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది అని అన్నారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 పైన దరఖాస్తులు పెండింగ్ ఉండగా ఇప్పటికే 8,000 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి అని తెలిపారు. వారం రోజుల్లో ధరణి సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరు పైన కొన్ని పాస్ బుక్కులు రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అధికారులకు ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకొని మన డిస్టిక్లో 746 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే అంతమంది రైతులు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిస్టిక్ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓలు అయితేనేమి, తహసీల్దార్లు గారు అయితేనేమి, నియర్లీ 40,271 ఫైల్స్ క్లియర్ చేసిన జరిగింది. 100 వరకు బ్యాలెన్స్ 6,675 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 2 days నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆల్ మండల్స్, అదేవిధంగా ఆర్డీఓస్లకు, తహసీల్దార్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ ఫిక్స్ చేసి తహసీల్దార్ గారు ఇంత పట్టు చేయొచ్చు, ఆర్డీఓ గారు ఇంత పట్టు చేయొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విధంగా ఏదో ఎక్కడ చిన్న ఉంటే గవర్నమెంట్ పంపమని చెప్పడం జరిగింది. మరి నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. అయినంత మటుకు మన లెవెల్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కలెక్టర్ గారు కానీ, కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ, బహుశా నిన్ననే ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు. విత్-ఇన్ 1 weekలో బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేయాలి. దాంట్లో భాగంగా మన ఇవ్వలేటికి మన బోధన కాన్స్టిట్యూన్సీ మొత్తం అయిపోయింది. అదేవిధంగా నిన్న మన బోధనలో కూడా 10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. 10,000 నుంచి నియర్లీ 8,592 క్లియర్ అయిపోయాయి. బ్యాలెన్స్ 1,421 బ్యాలెన్స్ ఉంటే ఆ మండల్ వైజ్ చేస్తూ ఉంటే మన నవపేట ఇష్యూకి వచ్చిన తర్వాత మనం 203 క్లియర్ చేశారు. ఇంకా 180 ఉన్నాయి. 180 కూడా బహుశా 180 కూడా 1 weekలో కంప్లీట్ అయితే మీ అందరికీ ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినాయి. ఈ ప్రభుత్వం తొలగించడానికి ముందుకు వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా
ఇదో ఈ 1 వీక్లో మొత్తం ఏదైతే 46,000 ఉన్నానో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. అంటే మనకు ఎన్ని పాస్ బుక్లు ఉన్నానో అవన్నీ క్లియర్ అవుతా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం పట్ల నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం పట్ల నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి విమర్శించారు. పోచారానికి బీఆర్ఎస్ అధినేత అధిక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము కోసిన విధంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాస్ పై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో లక్ష్మీపుత్రుడిగా భావించారని, కానీ నేడు పోచారం కాస్త శనీశ్వరంగా మారారన్నారు. ఒకప్పుడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన పోచారం నేడు రైతుల కోసం పార్టీ మారానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో కంటే బాన్స్వాడ నియోజకవర్గానికి అధిక నిధులు, అలాగే ఆలయ నిర్మాణానికి నిధులు కొడుకుకు డీసీసీబీ చైర్మన్ కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి దాన్ని ఖతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు చేరాడని విమర్శలు గుప్పించారు. మాటలు సంసారి, చూపులు వ్యభిచారిగా ఉన్నాయని విమర్శలు చేశారు. మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారిండు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంకపుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తాం మీకు. పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, మంజిరాలో ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం వచ్చింది. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్స్వాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వినిపిస్తాం. ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొక లేదు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా
47 సంవత్సరాలు చూస్తున్నారు సార్, అనేక మంది చూసినారు. కానీ రకరకాల మనుషులు ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చదువు చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి నిన్న చూశాను సార్. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక కాన్సెప్టే కాదు, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా చూస్తూ ఉంటారు. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పడుతూ ఉన్నాయి. దేశం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అది మొన్న ఇందాక చూపించింది, నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు. చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలను రాజ్యాంగంలో పొందుపరిచిందో, ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో, ఉడిపీకే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతాని చెప్పి ఇదే ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరవిల్లక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే. ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇండ్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతా ఉన్నాడు. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దందా బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూపులేమో సంసారం, సంసారి మాటలు మాట్లాడతాడు, మాటలు సంసారి, చూపులేమో వ్యభిచారి లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ పట్టపగులు మా అందరు నిడిసబెట్టేసి మొన్నటిదాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మొదలుపెట్టి వివిధ పార్టీలు వివిధ పదవులలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ప్రెస్ క్లబ్లో, నేను రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తెలుగుదేశాన్ని వదిలేసి ఇక్కడికి వస్తున్నా, తల్లిపాలు తాగేవాడైతే టీఆర్ఎస్లోకి రావాలి, డబ్బా పాలు తాగేటోడు తెలుగుదేశంలో ఉండాలనేటటువంటి మాట ఆ రోజు మాట్లాడారు. టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, సముచిత గౌరవం దొరికింది. పార్టీలో ఆయన కంటే సీనియర్లుగా నేను, జీవన్ రెడ్డి గారు, మేము చాలామంది ఉన్నప్పుడు కూడా వారు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మా మంత్రి పదవిని ఇచ్చిండ్రు. దాని తర్వాత హుందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సభను నడిపేటటువంటి కెపాసిటీ ఉన్నదని సభాపతి కూడా నియమించారు. మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది ఈరోజు అధికారం కోల్పోతే కేవలం రాజకీయ లబ్ధి మాత్రం కాదు, తన కొడుకు డీసీసీ చైర్మన్, తన వియ్యంకుడికి లైబ్రరీ చైర్మన్, జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2 బెడ్రూమ్ హౌసులు నిర్మించింది కూడా బాన్స్వాడలో. మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టీఆర్ఎస్తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలే, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసర వెళ్ళి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు ఈ కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు, రాజకీయంగా లాభం పొందిన వాళ్ళే పార్టీ మారుతున్నారు. కడియం శ్రీహరి తను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ
నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యాలయం ముట్టడి యత్నం చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జిఓఎస్ కాలనీలో గల ఎంపీ ధర్మపురి కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడికి చేరుకున్నారు పోలీసులు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపీలు ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా నీట్లో జరిగినటువంటి స్కామ్ పైన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం ఆ సెంటర్లలో ఒకే సెంటర్లలో 6 ఆల్ ఇండియా ర్యాంకు రావడం, దానిపైన కనీసం విద్యాశాఖ మంత్రి స్పందించకుండా అసలు నీట్లో స్కామ్ జరగలేదని చెప్పడం ఇది హాస్యాస్పదం. దీంతో పాటు నీట్ పరీక్షని నీట్గా నిర్వహించలేని ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి, లేదా వెంటనే విద్యార్థులకి న్యాయం చేసే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యా సంఘాలు కోరుతా ఉన్నాం. దీంతోపాటు వెంటనే అధికారులు ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి దోషులను వెంటనే శిక్షించే రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం చూడాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు అందరికీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా కోరుతాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. సిరికొండ మండల కేంద్రంలో జెర్సీ మిల్క్ పార్లర్ డైరీని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. పార్లర్ రావడంతో మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో జెర్సీ మిల్క్ పార్లర్ డైరీని ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులు సయ్యద్ ఆసిఫ్, జాకిర్ హుస్సేన్ షకీల్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ మండల ప్రజలకు పాలకు సంబంధించిన అన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అనంతరం నిర్వాహకులు బొబ్బిలి నర్సయ్యను శాలువాతో సత్కరించారు. నూతన జెర్సీ పార్లర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బొబ్బిలి నర్సయ్యకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జెర్సీ పార్లర్లో పాలకు సంబంధించిన అన్ని రకాల పదార్థాలు హోల్సేల్ రేట్లకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సిరికొండ మండల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్కన్ న్యూస్ ఎడిటర్ అఖిల్ అహ్మద్, ముజాహిద్, హాకిం, సిరికొండ మండల పాత్రికేయ బృందం, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్, ఫెరోజ్, ఫారూక్, హలీం తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్లో అల్పాహారంలో బల్లి వచ్చింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రాకుండా విద్యార్థులను వర్సిటీ అధికారులు హెచ్చరించారని సమాచారం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల హాస్టల్లో స్వచ్ఛమైన భోజనం అందకుండా విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. గతంలో కూడా భోజనంలో కప్పలు, పురుగులు వచ్చాయని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. శుక్రవారం ఉదయం టిఫిన్లో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై వార్డెన్, కేర్ టేకర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు. గతంలో కప్ప, సాంబార్లో పడే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని అధికారులను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ మార్నింగ్ ఏదైతే టిఫిన్ ఉందో అల్పాహారంలో బల్లి రావడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా ఫుడ్లో పురుగులు అట్లాంటివి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ రాలేదు, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. అదే ప్రాబ్లం మళ్ళీ నిన్న ఫుడ్లో రిపీట్ కావడం జరిగింది. మళ్ళీ ఫుడ్లో బల్లి రావడం జరిగింది. నిన్న మేమందరం కలిసి రిజిస్టర్ సార్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఇట్లాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ హాస్టల్లో ఫుడ్ కూడా అంతగా ఏం బాగుండట్లేదు. కఠిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. విద్యాలయంలో నిన్న టిఫిన్లో బల్లి పడడం జరిగింది. ఈ సందర్భంగా మేము చీఫ్ వార్డెన్ గారి మరి మిగతా వార్డెన్లకు అందరికీ మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. కానీ
ఇప్పటి వరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి, కానీ ఇప్పటి వరకు ఏమాత్రం వార్డన్స్ కానీ తర్వాత కేర్టేకర్స్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చి చూడడం కూడా లేదు. సో ఇందులో భాగంగా మేము యూనివర్సిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని వెంటనే పరిష్కరించి వాటికి అన్ని రకాలుగా విధి విధానాలు రూపొందించి కమిటీలు వేసి కూడా తక్షణమే ఈ చర్యలకు పరిష్కారం చూపాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నిన్న ఏవైతే ఘటన జరిగిందో ఈ ఘటన మీద ఎవరైతే ఈ చీఫ్ వార్డెన్ కానీ తర్వాత వార్డెన్స్ కానీ కేర్ టేకర్లు ఉన్నారో వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకొని. నా పేరు రాచకొండ విఘ్నేష్, SFI జిల్లా కార్యదర్శి. నిన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో అల్పాహారం పెట్టినప్పుడు అందులో బల్లి పడిన పరిస్థితి ఇవాళ మనం చూసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గర్ల్స్ హాస్టల్లోనే 2-3 సార్లు బల్లీలు పడ్డ పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అక్కడ ఉన్న ఉన్నత అధికారులు కావచ్చు, చీఫ్ వార్డెన్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, విద్యార్థులు అక్కడ బల్లి పడ్డదని చెప్పినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించకపోవడం బాధాకరం. వెంటనే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడం సిగ్గుచేటు. వెంటనే గర్ల్స్ హాస్టల్ కావచ్చు, అక్కడ ఉన్న ఏదైతే బాయ్స్ హాస్టల్స్ కావచ్చు, అక్కడ నాసిరకమైన భోజనాలు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థినులకు ఏం కాలే కాబట్టి ఎవరు ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఆ గర్ల్స్ హాస్టల్లో ఒకవేళ విద్యార్థులకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ యాదగిరి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించాలి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి SFIగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా గారు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని వచ్చి సందర్శించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, నాణ్యమైన భోజనాన్ని అందించడం కోసం రేపు రావాలని చెప్పి SFIగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కోసం సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆమోదం తెలిపారు. అలాగే రైతు భరోసాపై విధి విధానాల కోసం కమిటీ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం చివరాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ప్రతిపక్షాలు విమర్శలను సంధిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కావలసిన నిధుల సమీకరణ జరుపుతున్నారు. 2018 డిసెంబర్ 11 మొదలుకొని 2023 డిసెంబర్ 12 వరకు 5 సంవత్సరాల కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఈ రుణమాఫీ చేస్తామని మీడియాతో సీఎం రేవంత్ చెప్పారు. అలాగే రైతు భరోసా విషయంలో సైతం అందరికీ కాకుండా అసలైన రైతులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన చేసి అందిస్తానన్నారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలాశాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో
మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమంతా మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే నడుస్తామని కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి తామంతా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పోచారం అభిమానులు బాన్స్వాడ మరింత అభివృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడంతో కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంప్ పరిధిలో గల ఓ రైస్ మిల్లో ముఖ్య నేతల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని జై తెలంగాణ, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేసి బాణసంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ మీడియా సమావేశంలో కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వారి అనుచరులందరూ సంపూర్ణ మద్దతు పలుకుతూ పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉంటే తాము సైతం వారి వెంటే ఉంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే కోటగిరి ఉమ్మడి మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సీనియర్ నాయకులను, కార్యకర్తలను గౌరవిస్తామన్నారు. జెడ్పీటీసీ శంకర్ పటేల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మండల కోఆప్షన్ మెంబర్ షేక్ ఇస్మాయిల్, సహకార సంఘాల చైర్మన్లు కూర్చి సిద్ధు, అశోక్ పటేల్, శాంతిశ్వర్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నీరడి గంగాధర్, అబ్దుల్ హామిద్, మాజీ వైస్ చైర్మన్లు జుమ్మా ఖాన్లోని జగన్, చాకురే గంగాధర్, ఎంపీటీసీ ఫారూక్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, జుబేర్, బాబు ఖాన్, జమీర్, ఆనంద్, నార్ల శ్రీనివాస్,
ఉదయ్ భాస్కర్, దళిత నాయకులు జెండా దినేష్, కన్నం సాయిలు, హజగుల విజయ్, శ్రీకాంత్, పేగు లాలయ్య తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా ఉమ్మడి మండలం కోటగిరి మరియు కొత్తంగల్ మండలాల ముఖ్య కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన మాజీ శాసన సభాపతి గారు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయనకు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలకడం మరియు ఆయనకు పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రజల పక్షపాతి, ఎల్లవేళల్లా ప్రజల్లో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ బాన్స్వాడ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోనే ఒక పేరు పొందిన నాయకుడిగా ఎదగడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మా కార్యకర్తలందరూ పనిచేయడం జరిగింది. ఆయన ద్వారా మా నియోజకవర్గం కానీ మా ఉమ్మడి మండలాలు కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కరెంట్ విషయంలో కానీ, సబ్స్టేషన్ల విషయంలో కానీ, 33 kV సబ్స్టేషన్ల విషయంలో కానీ, మరియు సీసీ రోడ్ల విషయంలో కానీ, మరియు పాఠశాలల వసతి కల్పనలో కానీ, హాస్పిటల్లో వసతుల కల్పనలో కానీ, అలాగే ఈ చెక్ డ్యామ్ మాంజీరా పైన ఏదైతే మా ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగిందో చెక్ డ్యామ్ల విషయంలో కానీ, సిద్ధాపూర్ రిజర్వాయర్ ఏదైతే పెద్ద రిజర్వాయర్ కడుతున్నారో ఆ విషయంలో కానీ, మనం ఎలక్షన్ల కంటే ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. కోట్ల రూపాయల అభివృద్ధితో మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే విషయంలో మా ఎమ్మెల్యే గారు, మాజీ శాసన సభాపతి గారు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సమకూర్చడం జరిగింది. కానీ ఎలక్షన్లు రావడం, మధ్యలో ఈ ఎలక్షన్ల మూలంగా మా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, మా శాసన సభాపతిని గారిని మా నియోజకవర్గ ప్రజలందరూ అత్యధిక అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కానీ మా శాసన సభాపతి గారు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి. రైతుల బాధలు, ప్రజల బాధలు, బలహీన బడుగు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై జూన్ 26న తలపెట్టిన కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ బకాయి వేతనాల సమస్యలపైన ఈ ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ బకాయి వేతనాల సమస్యలపైన ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలైన బకాయి వేతనాలు నిజామాబాద్ లో జిల్లాలో 5 నుండి 6 నెలలు, కొన్ని జిల్లాల్లో 8 నుండి 10 నెలల వరకు ఉన్నటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ ఇయ్యాలన్నారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలని, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించి సహాయ కార్యదర్శులుగా నియమించారు. పంచాయతీ సిబ్బందికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేయాలని, పంచాయతీ సిబ్బందికి దహన ఖర్చులకు 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన పంచాయతీ సిబ్బందికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలన్నారు. తదితర అనేక ముఖ్యమైన డిమాండ్లతో ముఖ్యంగా యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు వివిధ రంగాల బాధ్యులు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయడానికి తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, జంగం గంగాధర్, సాయిలు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు సంబంధించింది 6 నెలలు, 8 నెలలు, 9 నెలల నుండి జీతాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు.
కనీసం ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కనీసం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు, జీతాల గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు, వైఫల్యం చెందుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను ఇవ్వాలి అనేది, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అనేది, ఏదైతే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఏదైతే చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది, ఇది సరైనది కాదు. ఇవాళకి అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామ పంచాయతీ కుటుంబాలలో. కనీసం జీతాలు లేక, ఇల్లు అద్దె కట్టలేక, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇలాంటి అనేక సమస్యలు, ఇవాళ సరుకుల విషయంలో కావచ్చు, ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిందో అధికారంలో వెంటనే జీతాలను విడుదల చేయాలి, కార్మికుల సమస్యలను పట్టించుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెలిమెల నర్సయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, ఎళ్లవేళలా రైతులకు అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తుండడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని కొనియాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రైతు రుణం ఒకే విడతగా మాఫీ చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. వారిని అభినందించడానికి, ముఖ్యమంత్రిని, వారి క్యాబినెట్ సహచరులను, ప్రభుత్వాన్ని అభినందించడానికి రైతుల తరఫున ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. రైతులకు రుణమాఫీ అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు ఎవరు చేయని విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే విడతలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించి రైతుల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి స్ఫూర్తితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో 2 లక్షల రుణాన్ని ఒకే విడతలో మాఫీ చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. చాలా సంతోషకరం. రైతుల తరఫున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగైతే ప్రతి రైతుకు న్యాయం జరిగిందో అలాంటి న్యాయం ఈరోజు కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరు రైతులకు రాకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కింద కొంత నగదును కూడా వారి ఖాతాలో వేయడం జరిగింది. మరి ఈరోజు నమస్కారం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు, సీనియర్లు, మైనార్టీ నాయకుడు అమిత్ గారు, అదేవిధంగా రైతు నాయకుడు మిట్టపల్లి లక్ష్మణ గారు, నేను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు పత్రికల వారికి తెలియజేసుకోవడం ఏంటిదంటే, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పథకంను అమలు చేయడం చాలా హర్షణీయం. రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది, మాకు కూడా సంతోషంగా ఉంది. అయితే ఇందులో నియమావళి ఎలా ఉందో మాకు మాత్రం తెలియదు. కానీ రైతులలో ఉన్నటువంటి ఆలోచన విధానమును ఒకసారి ముఖ్యమంత్రి గారికి, జిల్లా నాయకులకు, మా పార్టీ నాయకులకు ఒకసారి విన్నవించాలన్న ఉద్దేశంతో మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత
మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన 1,00,000 రూపాయల రుణమాఫీ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ 25,000 చేసారు, రెండో దఫా 50,000 చేసారు, మూడో దఫా 75,000 చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కొందరికి 75,000 కూడా మాఫీ వచ్చింది, కానీ అందరికీ రాలేదు. ఎందుకంటే అది కట్ ఆఫ్ డేట్ ఉండడం వల్ల అందరికీ వర్తించలేదు. దాని తర్వాత ఎప్పుడు కూడా రుణమాఫీ అనేది కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. మరో విషయం ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ భూములకు పట్టాలు రాలేదు. 100 మంది రైతులు ఉంటే గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్ట్ అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు జర్నలిస్టులు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పలుకరించి మేము అండగా ఉంటామని చెప్పారు. TUWIJU జిల్లా కమిటీ నవనాథపురం ఆర్మూర్ క్లబ్ సభ్యులు. ఆర్మూర్ పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోసికొండ అశోక్ కుమార్ గుండెపోటుతో ఈ నెల 18న మంగళవారం రోజున మరణించారు. 22 శనివారం రోజున నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. 30 సంవత్సరాలుగా సీనియర్ పాత్రికేయుడిగా సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ యువ పాత్రికేయులకు ఆదర్శంగా నిలిచి తను చేసిన సంస్థ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న అశోక్ మరణం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, జిల్లా కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి ప్రసాద్, సంజీవ్ రెడ్డి, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు ముద్రకోళ వినోద్, ప్రధాన కార్యదర్శి మహేష్, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు, మాజీ అధ్యక్షుడు గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రసభాసగా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మేయర్ తీరును తప్పుపట్టిన కౌన్సిలర్లు, పాత పాట పాడిన మేయర్. అధికారులు చెబుతున్న ధరణి లెక్కలు నిజమేనా? ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వాటికి మోక్షం ఎప్పుడు? కాళ్లు అరిగేలా తిరుగుతున్న బాధితులు. గ్రామాలలో ప్రజలకు అందని మిషన్ భగీరథ నీళ్లు. సర్వే జరుపుతున్న అధికారులు. ఇప్పటికైనా పరిష్కారం లభించేనా? ధరణిపై దృష్టి సారించిన సర్కార్. పెండింగ్ సమస్యలకు పరిష్కారం చేయాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్. పోచారం అవకాశవాది. ఇసుక క్రషర్ల వ్యాపారం కోసమే కాంగ్రెస్ లో చేరిక. విమర్శలు చేసిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.